పాన్ ఇండియా ట్రెండ్ లో సినిమా స్పాన్ తో పాటు స్కేల్ కూడా భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు లార్జర్ దాన్ లైఫ్ అన్న రేంజ్ లో సినిమా కథలుండేవి. కానీ ఇప్పుడు కాన్సెప్ట్స్ అంతకు మించుంటున్నాయి. అందుకే రియల్ వరల్డ్ లో సాధ్యం కాని అలాంటి విషయాలను తెర మీద చూపించేందుకు ఇమాజినరీ ప్లేసెస్ ని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ టైమ్స్ లో సూపర్ పాపులర్ అయిన ఇమాజినరీ వరల్డ్ ఖాన్ సారా. సలార్ సినిమా అంతా ఈ ప్లేస్ చుట్టే తిరుగుతుంది. గతంలో కేజీఎఫ్ కోసం నారాచి అనే క్రూయల్ వరల్డ్ ని క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ కోసం అంతకు మించిన వైలెంట్ వరల్డ్ ని సెట్ చేశారు. సలార్ రిలీజ్ తరువాత సూపర్ పాపులర్ అయిపోయిన ఖాన్ సారా గురించి, అక్కడి జనాలు తెగల గురించి సెపరేట్ ప్రోమోస్ చేశారంటేనే ఈ ఇమాజినరీ వరల్డ్ ఆడియన్స్ కి ఏ రేంజ్ లో కనెక్ట్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సైంధవ్ కోసం కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ నే సెట్ చేశారు దర్శకుడు శైలేష్ కొలను. మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కథంతా చంద్రప్రస్థ అనే ఇమాజినరీ సిటీలో జరుగుతున్నట్టుగా చూపించారు. సినిమాలో చూపించిన సంఘటనలు మనకు తెలిసిన సిటీస్ లో జరిగినట్టుగా చూపిస్తే నమ్మలేం. అందుకే ఈ బ్యాక్ డ్రాప్ సెట్ చేశామన్నారు దర్శకుడు శైలేష్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2898 AD అయితే పూర్తిగా మరో ప్రపంచంలో జరిగే కథ. అందుకు తగ్గట్టుగానే వెహికల్స్ నుంచి వెపన్స్ వరకు ప్రతి చిన్న డీటెయిల్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి గతంలో సిల్వర్ స్క్రీన్ మీద ఎవ్వరూ చూడని ఒక కొత్త వరల్డ్ ని చూపించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.